రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర సందడి మొదలైంది. జనవరి 28 నుంచి 31 తేదీ వరకు సమ్మక్క జాతర జరగనుంది. 2 రోజుల నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ మొక్కులు మొదలయ్యాయి. దీంతో ప్రతి ఇంటిలో వనదేవతలను కొలుస్తున్నారు. సమ్మక్క జాతర సందడి మొదలవడంతో మేకలకు, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో మేకల మండీలు సమ్మక్క భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ వేడుకల్లో వనదేవతలకు ఏటా మేకలు, కోళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క సారమ్మలకు ఎత్తు బంగారం, మేకలు, కోళ్లు బలిచ్చి తమ కుటుంబాన్ని కాపాడాలని, చల్లగా చూడాలని మొక్కులు చెల్లిస్తారు. సమ్మక్క జాతర అంటేనే చుక్క ముక్కలతో ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు. సమ్మక్క జాతరతో మేకలు, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, రాజారాంపల్లి, వెంకటరావుపేట, బెల్లంపల్లి మేకల మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాటుకోళ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు క్యూ కడుతున్నారు. సమ్మక్క జాతర తోటి వీటికి రేటు ఎక్కువనే ఉన్నది. ఈ చిన్న పిల్ల దాదాపు 8 కిలోల దాకా వెళ్తుంది, కానీ దీనికి 9,000 రూపాయలు ఖరీదైంది. ఈ జాతర తోటి వీటికి డిమాండ్ బాగా ఉన్నది. కొన్నది ఇప్పటికీ డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఇది 4,000 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 9,000 రూపాయలు వలుస్తారు. ఒక జాతర మొక్కు ఒడ్డెక్కియడానికి ఇది కంపల్సరీ కావాలి కాబట్టి ఎంత రేట్ అయినా వెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మేకలు తీసుకోవడానికని రావడం జరిగింది. రేపు సమ్మక్క సారక్క జాతర ఉండడం వల్ల రేట్లు మాత్రం బాగా విపరీతంగా ఉన్నాయి. సామాన్య మానవులకు కొనడం చాలా ఇబ్బంది అవుతుంది. జాతర ప్రారంభానికి ముందే వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న స్వామి, ఓదల మల్లన్నకు మొక్కులు చెల్లించి ఇంట్లో సమ్మక్క వేడుక చేసుకుని మేడారంకు వెళ్లి మొక్కులు అప్పగించి వస్తారు. నెల రోజుల నుంచే మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సందడి మొదలైంది. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు ఆ వనదేవతలు చల్లగా చూడాలంటూ ఎత్తు బంగారం సమర్పించడంతో పాటు ఇంటి పక్కల వారికి, బంధువులకు బెల్లం పంచుతారు. అందరికి ఇస్తున్నాం. గొర్రెపోతులు, మేకపోతులు, మరకలు, మేకలు అలా కూడా చూసే ఇస్తున్నాం. పుణ్యానికి గతంలో కన్నా దేనికి ఒక 500 ఎక్కువ అమ్ముతున్నది. అంటే మాకు కూడా అక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది బజార్. ఇప్పుడు 6,000 అంటే ఇచ్చేస్తున్నాం. పోతు వీళ్ళు అన్ని ఎన్ని కిలోలు ఎంత కూర? 8 కిలోలు ఉన్నాయి. గిరాకీ మంచిగా ఉన్నది గర్రెపల్లి కాడ. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేకలు, కోళ్లు, బెల్లం వ్యాపారాలు ఊపందుకున్నాయి. కళ్యాణ్ నగర్ లో ఉన్న మేకల మండి వద్ద మేకల కోసం బారులు తీరుతున్నారు. సాధారణ రోజుల కంటే జాతర సందర్భంగా వ్యాపారులు మేకల ధరలను పెంచారు. మేము మేడారం సమ్మక్క జాతర కోసం మేకలు కనొచ్చినాం. గతంలో కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి కొనాలి కాబట్టి ఎక్కువ కాడికి తీసుకోవాల్సి వస్తుంది. నిధి లేని పరిస్థితులు, రేట్లు అడ్డగోలు ఉన్నాయి కాబట్టి తప్పనట్టు మేకలు తప్పనిసరి అవసరం కాబట్టి మొక్కు కోసం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాము. జాతర నేపథ్యంలో కిలో బెల్లం ధర 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. ఒక్కో మేక 8,000 ఉండగా 10 నుంచి 12,000 పలుకుతోంది. కిలో నాటుకోడి 400 నుంచి 550 వరకు పలుకుతోంది. అయినా మొక్కులు తీర్చేందుకు భక్తులు వెనకడుగు వేయడం లేదు.